ఈ రోజు అయితే ఐ కేర్ గురించి ఈ రోజు ఉమెన్ స్పెషల్ ఐ కేర్ అనేది స్పెషల్లీ డిజైన్ ఫర్ ఉమెన్ ఓన్లీ ఫ్రమ్ ఇండస్ వివా. సో ఐ కేర్ అనేది బ్యూటిఫుల్ పింక్ కలర్ లో మనకు కనిపిస్తుంది కదా. సో సెలబ్రేటింగ్ ఉమెన్ వుడ్ అనే క్యాప్షన్ తోటి మనకు ఐ కేర్ అనేది రాబడింది. సో దీని గురించి ఈ రోజు ప్రతి అమ్మ కోసం వచ్చిందే ఐ కేర్. సో ప్రతి ఆడపిల్ల కూడా అమ్మతనం పొందుకునే క్రమంలో ఎన్నో హార్మోనల్ చేంజెస్ కి గురవుతుంది, అవును కదా. సో ఏ చేంజెస్ జరగకుండా ఎవరైనా అమ్మాయిన వాళ్ళు ఉన్నారా అంటే లేరు కదా ఫ్రెండ్స్. సో అటువంటిది అమ్మతనాన్ని పొందుకునే క్రమంలో ఎన్నో హార్మోన్ చేంజెస్ జరిగినాయి కాబట్టి తిరిగి వాటిని ఆ హార్మోన్స్ అన్నిటిని సరి చేసుకోవడంలో మనకు ఐ కేర్ ఎంత వరకు తోడ్పడుతుంది ఆ విషయాలన్నీ ఈ రోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా రెడీ అంటూ హార్ట్ గాని తమ్ము గాని నేనైతే సెషన్ లోకి వెళ్ళిపోతాను. సో ఇండస్ వివా చైర్మన్ అయినటువంటి సిఏ అంజర్ సార్ మనకి తన యొక్క బాతృ ప్రేమతోటి మనకు స్త్రీలను సపోర్ట్ చేయడం కోసం వండర్ఫుల్ ప్రొడక్ట్ అయిన ఐ కేర్ ని మనకు తీసుకురావడం జరిగింది. సో స్త్రీలను సపోర్ట్ చేయడం కోసం అద్భుతమైన ప్రోడక్ట్ మనకు ఐ కేర్ అనేది. సో ఐ కేర్ అనేది ఫ్రమ్ ఇండస్ వివా, ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్స్. సో నా యొక్క సీనియర్స్ అందరికి కూడా థ్యాంక్ చెప్తూ ఈ సెషన్ డిజైన్ చేసినటువంటి మన్నమత్ ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ చెప్తూ సో సెషన్ కి వచ్చిన మీ అందరికి కూడా నా తరపున అండ్ వైబ్రెంట్ వ్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరపున థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ చెప్తూ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్లైడ్ లోపల. సో మనకు ప్రతి ఐదుగురిలో ఒకరికి హై బీపీ అనేది ఉంటుందంట ఫ్రెండ్స్. సో ప్రతి ఐదుగురు, అది కూడా వాళ్ళకు తెలియకుండానే. సో మనం ఎవ్రీడే ఫేస్ చేస్తున్న సమస్యల్లో హెల్త్ కండిషన్స్ లో 60% ఎక్కువ భయపడుతూ ఉంటాం, నాకు ఇదైందేమో అదైందేమో అదైందేమో ఇదే. కానీ అవన్నీ కూడా మోస్ట్లీ ప్రివెంటబుల్. అన్నిటిని కూడా మనము ముందుగానే సరి చేసుకోగలిగినటువంటివే ఉంటాయి, అయినా కానీ మనం భయాందోళనకు గురవుతూ ఉంటాం. సో 90% పీపుల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారంట చూడండి ఫ్రెండ్స్. అంటే డయాబెటిక్ రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు 90% ఉన్నారంట. సో ఇంకా 90% ఇంకా ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారంట. సో అయినా కూడా అది వాళ్ళకు తెలియకుండానే. సో ఈ విషయాన్ని మనకు ఫోర్బ్స్ పత్రికలో June 13, 2019 రోజున ప్రచురితం కావడం జరిగింది. సో ఫోర్బ్స్ పత్రిక అనేది చాలా పెద్ద పత్రిక. సో నెక్స్ట్ సార్, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్నెస్ అనే పదం గురించి డెఫినేషన్ ఇచ్చింది. సో వెల్నెస్ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే పూర్తి స్థాయిలో. హెల్త్ అనేది ఒక ఫిజికల్ గా హెల్దీగా ఉంటేనే హెల్దీగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ సో ఓన్లీ ఫిజికల్ గా హెల్దీగా ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు కాదు. సో ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఫినాన్షియల్లీ అండ్ స్పిరిచువల్. సో శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఒక దెబ్బలు అవి ఇవి లేకుండానే ఉండడమే కాదు, దాంతో పాటుగా మానసికంగా అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేగలిగే శక్తి ఉండాలి. అండ్ సోషల్ గా అంటే మనం ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు మనకు 9 మంది 10 మంది కనిపిస్తే 9 మంది అయినా మనల్ని చూసి స్మైల్ ఇవ్వాలి, సో నవ్వుతూ ఉండాలి. సో ఫైనాన్షియల్ గా అంటే ఏదైనా సడన్ గా మన జీవితంలో వచ్చిన ఆర్థికంగా వచ్చినటువంటి ఖర్చులను కూడా భరించగలిగే శక్తి ఉండాలి. అట్ ది సేమ్ టైం స్పిరిచువల్లీ అంటే ఆధ్యాత్మికంగా అంటే సో కష్టాలు వస్తే మాత్రం అన్ని భగవంతుడు నాకే ఇస్తుండని, సుఖాలు వస్తే మాత్రం ఇవి నా కష్టార్జితం తోటి నేను ఇవన్నీ సంపాదించుకున్నాని అంటాం మనం అనుకుంటాం. సో అలా కాకుండా భగవంతుడు ఇచ్చిన సమయాన్ని భగవంతుని కొంతనైనా కేటాయిస్తూ ఆధ్యాత్మికంగా కూడా వెల్ బీయింగ్ లో ఉన్నప్పుడే మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క 6 రంగాల్లో వెల్ బీయింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం హెల్దీగా ఉన్నట్టు అని ఎవరు చెప్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకు ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్నెస్. సో వెల్నెస్ అంటే ఏందని ఇక్కడ ఒక సైంటిస్ట్ మనకు చెప్తున్నారు, హిపోక్రేట్స్ అనేటైనా ఏం చెప్తున్నాడంటే లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. అంటే ఆహారమే ఔషధంగా ఉండాలంట. సో మనం తీసుకునే ఆహారం అనేది ఔషధ గుణాలు కలిగి ఉండాలి, అప్పుడే మనం హెల్దీగా ఉంటాం. అట్లా ఉండని పక్షంలో ఏమైతుందంటే ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుందంట. అంటే చూడండి, మెడిసిన్ నే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుందని మనకు హిపోక్రేట్స్ అనే సైంటిస్ట్ చెప్తున్నారు. సో నెక్స్ట్ సార్,
సో ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ కాబడిన తర్వాతనే సొసైటీలోకి రిలీజ్ చేయడం జరిగింది. సో క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎలుకల పైన జంతువుల పైన కాబడలేదు, ఎక్కడ అయింది, మనుషుల పైన అయింది. సో అవి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న క్రమంలో ఎవరికైతే పేషెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లలో, నారాయణ హృదయాలయ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఆ క్లినికల్ ట్రయల్స్ అయినప్పుడు మన ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ కు సపోర్టివ్ గా ఉన్నాయి అని వాళ్ళు చూసిన తర్వాతనే మనకు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఇంకా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏమైనా సర్టిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. సో మనం చదువుకున్నామని చెప్తే ఎవరు నమ్మరు, మనకి ప్రూఫ్ ఏముంటది, సర్టిఫికేషన్స్ ఉండాలి కదా. సో హలాల్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ. హలాల్ అనగానే వేరే నెగిటివ్ లోకి ఏమి వెళ్ళకండి. సో మనకు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేవి అన్ని దేశాలకు వెళ్తాయి. సో అన్ని దేశాలకు వెళ్తున్న క్రమంలో ముస్లిం కంట్రీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు హలాల్ అనే సర్టిఫికేట్ చూస్తారు. ఈ హలాల్ అనేది ఒక పవిత్రమైన ప్రార్థన లాంటిది. మన మొక్కలకు కూడా, ఔషధ మొక్కలకు ఏమైనా తీసుకుంటున్నప్పుడు వాటికి ప్రార్థన చేసి తీసుకుంటాం కదా, దండం పెట్టి తీసుకుంటాం. అలాంటిది హలాల్ సర్టిఫికేట్ అనేది. కోషర్ సర్టిఫికేట్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా, ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి, బెస్ట్ కన్జ్యూమర్ సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ కూడా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ కంపెనీగా హార్ట్ ఇస్తూ నెక్స్ట్ ఇండస్ట్రియల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఏం చెప్తున్నాయి మనకి ఇక్కడ, డెఫినేషన్ ఏముంది ఇండస్ట్రియల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం అంటే, సో ప్రివెంటివ్, హోలిస్టిక్, ఆల్టర్నేటివ్, కాంప్లిమెంట్. సో ప్రివెంటివ్ అంటే మనకు మన ప్రొడక్ట్స్ అన్ని కూడా జబ్బు వచ్చిన తర్వాత, రోగాలు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ గురైన రోగుల కోసం కాదు, హెల్దీగా ఉన్న పీపుల్ కోసమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇదే ఈ మాట చెప్పింది మనకు చరక మహర్షి, ఇండియాస్ ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్. వ్యాధి వచ్చిన తర్వాత దాని గురించి ఇబ్బందులు పడడం కన్నా రాకుండా ముందస్తుగా జాగ్రత్త పడడం చాలా మేలు. సో ఆ విధంగా మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ హెల్దీ పీపుల్ కనుక తీసుకుంటే వాళ్ళ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ అనారోగ్యం జోన్లకు వెళ్లకుండా కాపాడబడతారు. అట్ ది సేమ్ టైం హోలిస్టిక్ అంటే కంప్లీట్ గా, సో మనకు అరికాల నుంచి తల వెంట్రుక వరకు కూడా టోటల్ గా మనకు ఉపయోగపడేటటువంటి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. అట్ ది సేమ్ టైం ఆల్టర్నేటివ్ అంటే సేఫ్ ఆల్టర్నేటివ్, అనుబంధ ఆహార రూపంలో, పోషకాహార రూపంలో తీసుకోదగినటువంటివే మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ఇది సేమ్ టైం మనకి ఇంకా కాంప్లిమెంటరీ అని ఉంది. సో కాంప్లిమెంటరీ అంటే కానుకగా అంటే ఫ్రీ వచ్చినాయి మనకు, ఫ్రీ అని కాదు. ఏంటంటే దాని మీనింగ్, సో మనం ఒక ప్రాబ్లం కోసం, ఏదైనా మనకు ఒక ప్రాబ్లం ఉంది దాని నుంచి ఓవర్కమ్ కావాలని గనక మనం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే గనక సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా సైడ్ బెనిఫిట్స్ పొందుతాం. అంటే ఇంకా వేరే వేరే అవయవాల ఆర్గాన్స్ అన్నిటిని కూడా క్యూర్ చేయడంలో సహాయకారిగా ఉంటాయి. సో ఇండస్ట్రియల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ యొక్క డెఫినేషన్ ఇది. సో దీనికి ఒకసారి హార్ట్ ఇస్తే నెక్స్ట్. సో ఐ కేర్. సో సరే కదా, ఈ రోజు మనం ఐ కేర్ గురించి, ఐ కేర్ అనేది స్పెషల్లీ డిజైన్ ఫర్ ఉమెన్ కోసమే తయారు కాబడింది. దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మనకి వాటి యొక్క ఉపయోగాలు ఏంది, అవి మన ఆరోగ్యంలో, ఉమెన్ యొక్క ఆరోగ్యంలో ఎంతవరకు ఉపయోగపడతాయి, ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు సెషన్ లో చూద్దాం. నెక్స్ట్. సో ఉమెన్ హెల్త్ కన్సర్న్, ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఆందోళనలు, కన్సర్న్ అంటే ఆందోళనలు ఏమున్నాయంటే, సో ఇక్కడ స్లైడ్ లోపల చూస్తే కనుక మనకు 1995 నుంచి, అంటే గత 30 years నుంచి కూడా మనకు ఉమెన్ అనేట ఆమె అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది కదా. సో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, ఒక ఉమెనే. సో అంతే కదా, మా ప్రైమ్ మినిస్టర్ లాగా కూడా వర్క్ చేసారు. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ లలో, గేమ్స్ లలో, స్పేస్ లకు కూడా వెళ్ళొచ్చారు. రీసెంట్ గా జరిగినటువంటి సింధూర్, దాంట్లో కూడా మనకు ఇద్దరు ఉమెన్స్ వాళ్ళ యొక్క పాత్రని చాలా బాగా నిర్వర్తించారు. అంటే చాలా అన్ని రంగాల్లో మగవ నీవు లేని ప్లేస్ ఎక్కడ అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అటువంటి ఉమెన్ ఇట్లా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం సంబరాలు చేసుకునే సమయం, అంటే మనం ఇప్పుడు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యే సమయం అయినప్పటికీ కూడా ఇదే సమయంలో మరి మహిళ తన యొక్క హక్కులు కూడా ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంది, ఆ విషయాలు కూడా ఆలోచించాల్సిన సమయం కూడా ఇప్పుడు. ఎస్పెషల్లీ ద రైట్ టు ద హెల్త్, ఆరోగ్యపరంగా తను ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఆ విషయాలు కూడా ఇప్పుడే మనం ఇక్కడ ఆలోచించాల్సిన సమయం. ఇప్పుడు భారతదేశంలో ఏ ఒక్క ఉమెన్ అయినా చూస్తే గనక అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది, అవును కదా. చివరకు ఉమెన్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందంటే
టోటల్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడుతుందంట ఫ్రెండ్స్. అంతే కదా మరి, ఒక ఇంటి లోపల ఒక ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటది, ఆ ఇంట్లో ఉన్న మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకుంటారు, మనీ క్రియేషన్ అనేది మంచిగా జరిగి ఆ ఇల్లు బాగుంటది, ఆ వాడ బాగుంటది, ఆ ఊరు బాగుంటది, మొత్తంగా దేశం మొత్తం కూడా బాగుంటది. అంటే ఒక భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థ స్ట్రెంగ్ కావాలంటే మూలం ఎక్కడ ఉందంటే ఒక ఉమెన్ యొక్క ఆరోగ్యంలో ఉంది. సో ఉమెన్ అనేట ఆమె బాగుంటే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో ఎట్ ది సేమ్ టైం మనకి స్లైడ్ లోపల మహిళల యొక్క కొన్ని ఆ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకు గర్భస్థ వ్యవస్థ, అవును కదా, గర్భసంచి ఉంటది కాబట్టి కొన్ని స్పెషల్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటాము. పురుషులతో పోల్చి చూసినప్పుడు వాళ్ళు మనం కంబైన్డ్ గా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటాం. సో మనకు పీసీఓడి కావచ్చు, నెలసరిల నొప్పి కావచ్చు, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కావచ్చు, అండ్ మెనోపాజ్ కావచ్చు, ఇట్లాంటి గర్భ సంబంధమైన విషయాల్లో మనకు ఇబ్బందులు, స్త్రీలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనకు వాళ్ళకు కంబైన్డ్ గా చూస్తే గనక షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి అందరం కూడా ఎదుర్కొంటాం, పురుషులు అండ్ స్త్రీలు. అండ్ స్త్రీలు ఎస్పెషల్ గా చూస్తే గనక ఇక్కడ హార్ట్ అటాక్ తో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ స్లైడ్ లోపల ఉంది, ఎక్కువ మంది చనిపోతున్నారు. నేనేం చెప్తున్నా, ఎంతో పోల్చి చూస్తే. సో లీడింగ్ డెత్ గా చూస్తే కనుక సొసైటీలో హార్ట్ అటాక్, సో ఎక్కువ మొత్తంలో చనిపోతారు హార్ట్ అటాక్ తో. దాంట్లో ఇంకా మొదటి స్థానంలో ఉంది ఎవరంటే ఉమెన్ అంట. చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ ఉండదు, అందరికీ పంచుతూ ఉంటది విషయాలన్నీ కాబట్టి మెన్నే ఎక్కువగా హార్ట్ అటాక్ గురవుతారు అని అనుకుంటారు. కానీ నిజానికి హార్ట్ అటాక్ తో ఎక్కువ మొత్తంలో చనిపోతుంది ఎవరంటే ఉమెన్. అట్ ది సేమ్ టైం మనకు స్ట్రెస్, నిరాశ, ఆందోళనలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నది ఎవరంటే ఉమెనే. అండ్ ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటామంటే సుఖ వ్యాధులుగా చెప్తాము. వీటి వల్ల ఇవి కూడా మహిళలే ఎక్కువ మొత్తంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత చూస్తే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది బోలు ఎముకల వ్యాధిగా చెప్తాము. మధ్య వయసు దాటిన తర్వాత కావచ్చు, ముసలి వాళ్ళు అయిన తర్వాత కానీ రావాలి వ్యాధి. ఏంటంటే అంతర్గత ఎముకలు అనేది క్షీణిస్తుంది ఆ డెన్సిటీ తగ్గిన కారణం చేత. కానీ ఇప్పుడు 25 years ఉన్నప్పటి నుంచి, ఎంగేజ్లు ఉన్నప్పటి నుంచే ఈ సమస్యను ఎక్కువ మొత్తంలో ఉమెన్ అనేట ఆమె ఎదుర్కొంటుంది. అట్ ది సేమ్ టైం ఎంతో పోల్చి చూస్తే మూత్రనాళ సంబంధమైన వ్యాధులు కూడా రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉమెన్ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఆందోళనలు. నెక్స్ట్ చూస్తే హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్. స్క్రీన్ చిన్నగా. సో హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటంటే ఇక్కడ మహిళల యొక్క ఆరోగ్యపరమైన చిక్కులు. సో ఇందాక ఆందోళన చూసాము, ఇప్పుడు చిక్కులు. అంటే ఇక్కడ ఫిగర్ లో చూస్తే మనకు ఒక ఉమెన్ చెవులు గట్టిగా మూసుకొని అరుస్తూ ఉంది, కనిపిస్తుంది కదా. సో అంటే ఏంటంటే ఉమెన్ అనే కాదు, ఎవరైనా సరే సొసైటీలో అందరం కూడా హెల్దీగానే ఉందామని అనుకుంటాం కదా. అసలు మనం హెల్దీగానే ఉందామని అనుకున్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే అనారోగ్యం జోన్లోకి వెళ్తాం. సో అట్లా ఉమెన్ కూడా తనకు తెలియకుండానే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. అవేంటి ఇక్కడ కొద్దిగా చూద్దాం మనం. సో ఈ ఆల్వేస్ ఈ పిక్చర్ కూడా మనకు కొన్ని సైన్స్ చూపిస్తుంది. ఇందులో ఆల్వేస్ రెడ్ ఇండికేట్స్ డేంజర్ కదా. సో ఇక్కడ పీసీఓడి అనేది చాలా రెడ్ కలర్ లో ఉంది. అంటే పీసీఓడిని ఎక్కువ మొత్తంలో ఎదుర్కొంటున్నారు మహిళలు. సో అంటే పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తాము మనం. అంటే ఏంటంటే గర్భసంచిలో నీటి బుడగలు ఏర్పడడం. సో ఈ మరి ఇట్లా నీటి బుడగలు ఏర్పడితే ఏమవుతుంది అంటే వెరీ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు, పిల్లలు కనడానికి రెడీగా ఉన్న ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి గర్భం దాల్చడంలోనే సమస్య ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే ఈ నీటి బుడగలు ఉన్న కారణం చేత ఎగ్ రిలీజ్ కావడానికి, హెల్దీ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ నీటి బుడగలు అనేవి తాకుతాయి, టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఎగ్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ గురవుతుంది. అట్లా కావడం చేత మిస్డ్ అబార్షన్స్ అనేవి చూస్తున్నాం. సో ఒకవేళ కన్సీవ్ అవ్వడంలోనే ప్రాబ్లం అవుతుంది, అయినా కూడా 3-4 months కి మిస్డ్ అబార్షన్స్ అనేవి చూస్తున్నాం. ఒకప్పుడు మనం 20 years బ్యాక్ చూస్తే గనక ఊరిలో ఒకరికి అయితే కూడా చెవులో చెప్పుకునే వాళ్ళ అబార్షన్ అయిందని. కానీ ఇప్పుడు చాలా ఓపెన్ గా ప్రతి ఇంటిలో కోడలు కూతురు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా అబార్షన్స్ అవుతున్నాయి, చూస్తూ ఉన్నాం మనం. సో అట్లా మనకు ఎక్కువ మొత్తంలో ఈ పీసీఓడి వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బంది అవుతుంది. దాని నుంచి ఓవర్కమ్ అయి కన్సీవ్ అయిన దాని నుంచి అబార్షన్స్ అవుతున్నాయి. అది కూడా దాటుకొని కాన్పైన తర్వాత కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చి సో గర్భసంచిని చిన్న పిల్లులకు కుక్కలకు వేసే అంటే యూజ్ అండ్ త్రో లాగా ఆ గర్భసంచి రిమూవ్ చేసేస్తున్నారు. మీ పిల్లలు అయిపోయినారు కదా ఇంకెందుకని ఇట్లా తీసేస్తున్నారు. అప్పుడు కూడా మొత్తంగా ఉమెన్ అనేటామె తన జీవిత కాలంలో ఎన్నో సార్లు అసలు జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురవుతుంది. అందుకోసమే మనకి ఈ ఫిగర్ లోపల పీసీఓడి అనేది చాలా రెడ్ కలర్ లో చూపించింది. యాక్చువల్లీ భగవంతుడు మనకు వరంగా ఇచ్చింది ఏంటిది, గర్భసంచి వ్యవస్థ కదా. సో వరంగా ఇచ్చినటువంటి ఆ గర్భస్థ వ్యవస్థ అనే మనకు శాపంగా మారి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని మనం ఎదుర్కొంటున్నాం. అట్ ది సేమ్ టైం తర్వాత చూసినట్టయితే ఇక్కడ స్ట్రెస్.
స్ట్రెస్ అనేది నెక్స్ట్ కలర్ లో ఉంది కదా. స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఎందుకు ఎదుర్కొంటారు? ఒకేసారి మల్టీ టాస్క్ చేస్తాం మనం. సో అట్లా చేయడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతున్నాం. సో ఇంట్లో ఎవరికి అర్జెంట్ పని ఉన్నా కూడా ఎవ్రీడే చూడండి మార్నింగ్ ఎవరి పైన పడుతుంది ఆ ఒత్తిడి అనేది? తన పైననే పడుతుంది. తను బయటికి వెళ్ళాలన్నా తనే వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి. తన భర్త గాని పిల్లలు గాని ప్రతి ఒక్కరిది స్ట్రెస్ అనేది ఉమెన్ పైనే పడుతుంది. ఎట్ ఏ టైం చాలా వర్క్స్ మల్టీ టాస్క్ చేయడం వల్ల తన అధిక ఒత్తిడికి గురవుతుంది. తర్వాత చూసినట్టయితే మనకి ఇక్కడ హైపోథైరాయిడిజం. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ గానీ తక్కువ గానీ రిలీజ్ అయిన కారణం చేత ఈ హైపోథైరాయిడిజం వస్తుంది. అంటే ఎక్కువ అయితే హైపర్ అని, తక్కువ అయితే హైపో అని చెప్తాము. సో అవసరమైన దానికన్నా ఎక్కువగా విడుదలైనా కూడా థైరోటాక్సికోసిన్ అని, థైరాయిడ్ వాపు వస్తే గాయిటర్ అని, థైరాయిడ్ ఇట్లా చాలా కొత్త కొత్త సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు డాక్టర్స్. సో ఇది బాడీలో మనకు టిష్యూస్ కు వ్యతిరేకంగా జరిగే ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల మనకు ఈ యొక్క హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో తర్వాత కనుక మనం చూసినట్లయితే ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఒబేసిటీ సో అందరు కూడా ఆడపిల్లలు పెళ్ళైనప్పుడు చాలా బాగుంటారు, సన్నగానే ఉంటారు. ఒకరిద్దరు ఎవరో జెనెటిక్ గా లడ్డుకుంటారు కదా. సో కానీ ఒక తల్లి అయిన తర్వాతనే చాలా ఉమెన్ చాలా వరకు ఆ యొక్క ఒబేసిటీ జోన్ లోకి వెళ్తారు. చక్కగా ఉన్న అమ్మాయి స్లిమ్ గా ఉన్న అమ్మాయి డ్రమ్ లాగా మారుతుంది. వై? బికాస్ తన జీవితంలోకి కొత్తగా వచ్చిన బేబీని చూసుకునే క్రమంలో తనకు తెలియకుండానే ఆ స్ట్రెస్ గురవ్వడం కావచ్చు, సమయ పాలన లేని ఆహారం తీసుకోవడం కావచ్చు, నిద్రలు సరిగా పోకపోవడం కావచ్చు. అట్లా కావడం వల్ల శారీరకంగా మానసికంగా తాను ఎంతో ఒత్తిడికి గురి కావడం వల్ల ఈ ఒబేసిటీ జోన్లోకి కూడా వెళ్తుంది. వెళ్ళడం వల్ల అప్పటి వరకు అక్క అక్క అని పిలిచే వాళ్ళందరూ ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. ఆ జోన్లోకి వెళ్తుంది. సో కాన్పు తర్వాతనే ఎక్కువగా ఈ యొక్క ఒబేసిటీకి గురవుతుంది. సో తర్వాత మనం చూస్తే డయాబెటిక్. సో డయాబెటిక్ ఆల్రెడీ ఒబేసిటీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు? డయాబెటిక్ అనేది రెడీగా ఉంటుంది. సో పోషకాహార లోపం వల్ల మెయిన్ గా ఈ డయాబెటిక్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం, అంతే కదా. మన ఎస్పెషల్ తెలుగు స్టేట్లలో మీరు ఏమైనా పెట్టండి, పొద్దున్న నుంచి 100 రకాలు పెట్టినా కూడా నేను అన్నం తినలేదని చెప్తాం, నేను ఏదో ఒకటి తిన్నానైతే చెప్పాం. ఎందుకంటే మనకు అన్నమే ఇష్టం. అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అలవాటు పడ్డాం. సో అందువల్ల కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఇట్లా ఎక్కువగా మనం పిండి పదార్థాలు తీసుకోవడం, పోషకాహార లోపం, ఇవన్నీ కారణాల చేత డయాబెటిక్ అని వస్తుంది. సో ఈ డయాబెటిక్ రావడానికి ఇంకా కూడా కారణాలు మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడడం కావచ్చు, రిఫైన్డ్ ఫుడ్ వాడడం వల్ల కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్, పాకెట్ ఫుడ్ వాడడం వల్ల కావచ్చు మనకు ఈ డయాబెటిక్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే బీపీ. సో డయాబెటిక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా బీపీ అనేది వస్తుంది. వయసు పెరగడం కారణం కావచ్చు మెయిన్ గా. ఎట్ ది సేమ్ టైం హార్ట్ బ్లడ్ అనేది సరిగా పంపింగ్ చేయకపోవడం వల్ల కావచ్చు, బ్లడ్ అనేది చిక్కబడడం వల్ల కావచ్చు, ఈ 3 కారణాల చేత మనకు బీపీ అనేది వస్తుంది. ఈ విధంగా మహిళ తనకు తెలియకుండానే ఆరోగ్యపరమైన చిక్కులలో చిక్కుకుపోతుంది. సో నెక్స్ట్, డిడ్ యూ నో? మరి మీకు తెలుసా? మీకేం తెలియాలి మరి అంటే, సో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి 80%, నెక్స్ట్ 80% ఉమెన్ ఇబ్బంది పడుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి. జాయింట్ పెయిన్స్ తోటి 68% అండ్ స్ట్రెస్ తోటి 42% ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరి వీటి కారణం అదే ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి 80% ఇబ్బంది పడుతున్నారు అంటే వీటికి సమాధానం మరి ఏముంది? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కు సమాధానంగా మరి మన ఐకేర్ ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్ కదా. మరి ఈ సమస్యలకు సమాధానం ఏముంది? ఆ విషయాలు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇంక్యుమెన్ ఫ్యూజియన్ ద హీరో ఇంగ్రీడియంట్స్. అంటే మనకు ఐకేర్ లోపల ప్రధానంగా 4 పదార్థాలు వాడుతూ ఐకేర్ ని తయారు చేయడం జరిగింది. అందులోపల ఫస్ట్ వన్ వచ్చి ఇంక్యుమిన్ ఫ్యూజన్ లో ఫస్ట్ వన్ వచ్చి కర్క్యుమిన్. సో కర్క్యుమిన్ అనేది ఏంటి అంటే, సో ఇది మనకు పసుపు లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రాక్షన్ నే మనం కర్క్యుమిన్ అంటాము. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంతర్గత వాపులను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే సహజ జీవక్రియ రక్షకం, అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మిత్ర కణాలని ఎక్కువగా చేయడంలో సహాయకారిగా ఉంటుంది. ఇమ్యూన్ మాడ్యులేటర్ అంటే వ్యాధి నిరోధక ఔషధం. అండ్ ఇది ఇమ్యూన్ మాడ్యులేటర్ అనేది ఒకటే పదము కానీ 4 పదాల కలయిక. నథింగ్ బట్ ఏంటంటే యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటర్. సో ఇట్లా మనకు శరీరంలో ఆల్రెడీ భయపడితే మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ ఉంటుంది, ఉన్నదాన్ని దానికి మనకు చైతన్యం కలిగించడం ద్వారా, ఉత్తేజపరచడం ద్వారా మనకు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయకారిగా ఉంటది యొక్క కర్క్యుమిన్ అనేది. సో క్యాన్సర్ కారకాల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. ప్రీ రాడికల్ ఫార్మేషనే జరగకుండా, ప్రీ రాడికల్ అంటే ఏంటంటే వ్యాధికారక కణాలు, వాటి ఫార్మేషన్ జరగకుండా కూడా తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే కర్క్యుమిన్. సో ఈ కర్క్యుమిన్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తే ఒక చిన్న వీడియో ఉంది, చూద్దాం. స్టాప్ షేర్.
ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన భారతీయ సంస్కృతిలో పసుపుకి అగ్రస్థానం ఇచ్చారు. ఏ శుభకార్యము, పూజ, వ్రతము, నోము, ఇతర కార్యక్రమాలు, కర్మకాండలు ఇట్లాంటి ఏం జరిగినా, వస్తువు కొన్నా చూడండి, పసుపు పెట్టకుండా, పసుపు అనేది అక్కడ లేకుండా కార్యక్రమం జరగదు. మరి అన్నిట్లోనూ పసుపు ఎందుకు పెట్టారు? మరి ఋషులు అందులో ఉన్న గొప్పతనాన్ని ఏనాడో గ్రహించారు. అందుకని మనం ఏదన్నా కార్యక్రమం, పూజ అది ఇట్లాంటిది మొదలెట్టేటప్పుడు కూడా చూడండి, ముందు ఆ మూర్తిని కూడా పసుపుతోనే చేసి పెడతారు. దానికే పూజలు కూడా చేయించటం. మరి పూజింపతగ్గంత గొప్ప దివ్య ఔషధం పసుపు. ప్రకృతి అట్లా చక్కగా ప్రసాదించింది. అందుకనే మన పెద్దలు ఆ పసుపులో ఇన్ని లాభాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో వాడకాల రూపంలో మనకు పెట్టారు. కానీ ఋషులు పెట్టింది మనమేదో ఆచారంలాగా, అదేదో పుణ్యానికి, ఏదో భక్తి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, చేతులకు కాళ్ళకు పసుపు రాసుకోవటాలు, భక్తి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, చేతులకు కాళ్ళకు పసుపు రాసుకోవటాలు, ఏదో దేవుడి దగ్గర అట్ట పెట్టాలి, గడపక పసుపు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను అవన్నీ ఎందుకో ఇప్పుడు ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను, అది విన్నాక మీరు ఆలోచిద్దరు. కానీ పసుపులో కర్క్యూమిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక రసాయనిక పదార్థం. ఈ కర్క్యూమిన్ అనేది ఉంటుందనేది 1815లోనే మరి సైంటిస్టులు, ముఖ్యంగా ఇద్దరు, ఓజెల్, ఫెలిటైర్ అనే ఈ సైంటిస్టులు ఇద్దరు ఆ కర్క్యూమిన్ అనే కెమికల్ వల్లే పసుపుకి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని వాళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట. మామూలుగా పసుపుని ఇందులో ఈ కర్క్యూమిన్ అనేది తీసుకుంటే, ఒరిజినల్ మనమే కొమ్ములు కానీ కొట్టించుకుని చక్కగా ఒరిజినల్ పసుపు వేసుకుంటే అందులో 3 to 5% మాత్రం ఈ కర్క్యూమిన్ అనేది ఉంటుందంట, 3 నుంచి 5%. ఇక ఈ పసుపు యొక్క గుణం ఏంటంటే, ఇందులో కర్క్యూమిన్ యొక్క ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్. అసలు మనకి దాడి చేసే క్రిములు ఇవే కదా. మరి ఇలాంటి వాటన్నిటికీ పనికొచ్చే ఒకటే మెడిసిన్. యాంటీబయాటిక్స్లో కూడా అన్నిటికీ ఒకటి ఉండదు, మళ్ళీ దానికి సపరేట్గా ఉంటాయి. వైరల్ కోటి, బ్యాక్టీరియల్ కోటి, ఫంగల్ కోటి అని ఇట్లా మారుతుంటాయి. కానీ పసుపు మాత్రం ఆల్ ఇన్ వన్. దీన్ని నిరూపించిన వారు కూడా మీకు ఇప్పుడు ఒకసారి సైంటిస్టులు ఎప్పుడు ఎట్లా చేశారన్న చెప్తాను. 1995లో యూనివర్సిటీ ఆఫ్ ప్రధానంగా పసుపు యాంటీ ఆక్సిడెంట్. ఇదేం చేస్తుంది, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ లాంటివి వెళ్ళి హాని కలిగించి మనకి క్యాన్సర్ కారకాలు కానీ, ఇన్ఫెక్షన్స్ రావటానికి కానీ, కణజాలం దెబ్బతినేటట్టు చేసేస్తాయి అన్నమాట. అలాంటి వాటన్నిటిని రక్షించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. అందుకని క్యాన్సర్ తగ్గించడానికి కూడా, క్యాన్సర్ కణాలను చంపటానికి, క్యాన్సర్ పెరగకుండా ఉండటానికి కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతున్నది కర్క్యూమిన్ అనేది. 2019 సంవత్సరం టెంపుల్ యూనివర్సిటీ, అమెరికా, ప్రత్యేకంగా దేవుళ్ళు క్యాన్సర్ మీద ఇట్లా చేసి చెప్పారనమాట. క్యాన్సర్ కణాలని చంపటానికి పనికొస్తుంది, క్యాన్సర్ త్వరగా పెరగకుండా నివారించడానికి పసుపు పనికొస్తున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. మరి ఇట్లా చూస్తుంటే ఎన్ని అద్భుతమైన ఫలితాల పసుపుకు చూడండి. మరి మన ఆచారాల్లో ఏది ఋషులు పెట్టినా అంత సైన్స్ ఉంటుంది. అందరు సైంటిస్టులు ఇప్పుడు చెప్పారు. మన ఋషులు మనిషికి బట్ట కట్టుకోవడం తెలియనప్పుడు చెప్పారు ఈ విషయాలన్నీ. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంతో ఇష్టమైనటువంటి మంతెన సత్యనారాయణ రాజు డాక్టర్ గారు మనకు పసుపు గురించి చక్కని విషయాలు చెప్పారు కదా. ఒకసారి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ. అండ్
సో ఇందులో ఏం చెప్పారు సారు? సో 3 to 5% మాత్రమే ఉంటది మనకు కర్క్యూమిన్ అనేది పసుపు లోపల. అంటే 100 kgs పసుపు తీసుకుంటే ఓన్లీ పావు కేజీ కర్క్యూమిన్ వెళ్తుంది. అటువంటి అమూల్యమైనటువంటి అత్యంత విలువైనటువంటి కర్క్యూమిన్ ప్యూర్ గా ఐకేర్ లోపల వాడడం జరిగింది. సో సార్ ఇంకా కూడా మన ఏం విషయాలు చెప్పారు? నథింగ్ బట్ యాంటీబయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ వాల్యూస్ ఉంటాయని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇంకా క్యాన్సర్ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరగదని సార్ కూడా చెప్పారు కదా. సో ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పారు? సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. సో ఇటువంటి అద్భుతమైన కర్క్యూమిన్ ఐకేర్ లో వాడారు. సో ఐకేర్ కి కర్క్యూమిన్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ సో మనం ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లోకి వెళ్దాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇక్కడ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ లలో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇక్కడ ఫ్రాంకిన్సెన్స్. సో అందూక బంక అంటాము, గుగ్గిలం సాంబ్రాన్ అని కూడా అంటాము. దీని బోస్వేలియా సెరెట్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామము. సో ఇది కూడా అంతర్గత వాపులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అగైనెస్ట్ ఆస్ట్రియో ఆర్థరైటిస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 68% మనకు అంటే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్ట్రియో ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్ట్రియోపోరోసిస్ కావచ్చు, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని దానికి సమాధానంగానే ఐకేర్ లోపల మనకు ఈ యొక్క ఫ్రాంకిన్సెన్స్ వాడడం జరిగింది. సో ఎముకలు పొలుసు బారిపోయే తనం ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. స్పెషల్ గా కీళ్ళ నొప్పులని నివారిస్తుంది అండ్ ఆ యొక్క ఎముకల్లో ఉన్నటువంటి డెన్సిటీని పెంచడానికి సహాయకారిగా ఉంటుంది. సో ఇంకా అద్భుతమైన గుణం వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గిస్తుంది. సో వెరీ ఎంగేజ్ 17 to 25 years ఉన్న గర్ల్స్ లోపల వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు ఎవరికీ చెప్పరు, ఈవెన్ అమ్మకి చెప్పరు, ఫ్రెండ్స్ కూడా చెప్పరు. కానీ ఆ ప్రాబ్లం అనేది చాలా వీక్ గా చేస్తుంది బాడీని. సో దాని నుంచి కూడా ఓవర్కమ్ అవ్వడంలో కూడా మనకి యొక్క అందుక బంక అనేది తోడ్పడుతుంది. ఇంకా ఆస్తమా వ్యాధి నివారణలో కూడా సహాయకారిగా ఉంటుంది. సో మనకి యొక్క ఫ్రాంకిన్సెన్స్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఇక్కడ వెలేరియన్. సో వెలేరియన్ అనేది జటామాంసి అంటాం, తెలుగులో తగర అని కూడా పిలుస్తాం. సో ఇది ఇంకా ఏంటంటే మనకు తపస్విని అని కూడా ఋషులు దీనికి నామకరణం చేశారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, ఏంటంటే బ్రెయిన్ టానిక్. సో పదాలు మంచిగా వినండి. సో బ్రెయిన్ టానిక్. సో ఎంత బాగుంది కదా, అంటే బ్రెయిన్ ని చల్లబరచడంలో సహాయకారిగా ఉంటది వెలేరియన్ అనేది. ఇది హిమాలయ పర్వతాలలో మాత్రమే పండేటటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి ఇంగ్రీడియంట్ ఇది. సో ఇది నిద్రలేమి సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఎదుర్కొంటున్న సమస్య కదా, చాలా మంది నిద్రలేమికి గురవుతుంటారు. సో కోపము, ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఇంతకుముందు బిఫోర్ స్లైడ్ లో చెప్పుకున్నాం కదా, స్ట్రెస్ ఎక్కువ మంది గురవుతున్నారు. దానికి సమాధానంగానే ఈ వెలేరియన్ రూట్ అనేది మనకి ఐకేర్ లో వాడడం జరిగింది. సో బ్రెయిన్ టానిక్ గా వాడతాము. ఆ కేశ సంపద, ఎయిర్ లాస్, ఎంత మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ చికెన్ టికల వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, అది ఇప్పుడు వస్తున్నారు. ఎందుకోసం అంటే అందరికి హెయిర్ లాస్ అవుతుంది. సో హెయిర్ లాస్ కాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందంట. సో ఇది మనకి ఇంకా వేలాది సంవత్సరాల క్రితం నుంచే మనకు ఋషులు మునులు ఇది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఈ మొక్క వాడితే, ఈ యొక్క వెలేరియన్ రూట్ ఎక్స్ట్రాక్షన్ వాడితే మన లోపల కూడా అంతటి ప్రశాంతత వస్తుందట. అందుకోసమే దీన్ని తపస్విని అని కూడా పేరు పెట్టారు మన మునులు ఋషులు. సో అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఇది. సో దీనికి కూడా ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ చాలా బ్రెయిన్ ని న్యాచురల్ గా చల్లబరుస్తుంది. సో బీపీలు, స్ట్రెస్ గురవడం వల్ల, స్ట్రెస్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లోనోఫిట్ అని ఒక టాబ్లెట్ ఇస్తాడు. దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో వెయిట్ గెయిన్ కావడం, ఇంకా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ న్యాచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు బ్రెయిన్ ని చల్లబరుస్తూ, చక్కటి విశ్రాంతి కలిగిస్తూ, మనకు మంచి నిద్రనిస్తూ, మానసికంగా కూడా మనకు ఆల్రెడీ WHO నివేదికలు ఉంది కదా, అవి మానసికంగా మెంటల్ గా కూడా హెల్దీగా ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉన్నట్టు. సో మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో కూడా మనకి వెలేరియన్ రూట్ ఉండడం వల్ల ఐకేర్ అనేది సహాయకారిగా ఉంటుంది. సో వెలేరియన్ రూట్ కు హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మన యొక్క ప్రధాన ఇంగ్రీడియంట్స్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు ఆస్పరాగస్ ఉంది. సో ఆస్పరాగస్ అంటే దీన్ని శతావరి అని పిలుస్తాము, తెలుగులో అయితే పిల్లి పీజరా అని పిలుస్తాము ఇది. సో ఇందాక మనం వెలేరియన్ ఏమన్నాం, బ్రెయిన్ టానిక్ అన్నాం కదా. సో ఈ శతావరి ఏంటంటే ఫీమేల్ టానిక్. శతావరి ఏంటంటే ఫీమేల్ టానిక్. వై? బికాస్ మహిళ తన యొక్క జీవిత చక్రంలో అన్ని దశలలో ఏదో ఒక దశలో కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కు గురవుతుంది కదా. సో మహిళ యొక్క తన జీవిత అన్ని దశలలో ఉపయోగపడే మొక్క ఏదైనా ఉంది అంటే ఈ యొక్క శతావరి మొక్క ఉంది. వై? బికాస్ ఇందులోపల ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. ఈ స్త్రీ హార్మోన్ కావడం వల్ల మనకు హార్మోన్స్ అనేవి సమతుల్యం కావడంలో సహాయకారిగా ఉంటది. నెలసరిని క్రమబద్ధీకరించడంలో, అంటే 28 days సైకిల్ అనేది సరిగా రావడంలో ఉపయోగపడుతుంది. ఇంకా మనకు దీని యొక్క ప్రస్తావన, ఈ శతావరి మొక్క అనేది ఇప్పటిది కాదు. సో ఇది కూడా వేలాది సంవత్సరాల క్రితమే వాడిరు. ఇండియాస్ ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి చరక మహర్షి చరక సంహిత లోపల కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది. అష్టాంగ హృదయం
మేడం దగ్గర చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, వండర్ఫుల్ కదా మేడం, సబ్జెక్ట్ మాకు ఇస్తున్నారు విషయాలు, చక్కటి విషయాలు మాకు షేర్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ద్వారా అబౌట్ ఐ కేర్. ఓకే, ఉమెన్ హెల్త్, ఈ రెండు విషయాలు చక్కగా మనకు కనెక్ట్ చేస్తున్నారు మేడం. ఒకసారి మనం మేడం ఒకసారి క్లాప్స్ ఇస్తూ థ్యాంక్స్ చెప్పొచ్చు. రియల్లీ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ మాకు మేడం చెప్తున్నారు. 1 minute మేడం ఆల్రెడీ ఉన్నారు, ఇంకో డివైస్ గురించి వస్తున్నారు మేడం. ఇప్పటి వరకు చాలా విషయాలు ఆల్మోస్ట్ మనకు మన బయట ఎలా ఉంది సిచ్యువేషన్, స్త్రీలకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనకు వస్తున్నాయి అన్న విషయాన్ని స్టార్టింగ్ చాలా వండర్ఫుల్ గా మనకు కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ మేడం వచ్చారు, మళ్ళీ వన్స్ అగైన్ మనం ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ 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 మేడం. సార్ స్లైడ్ షేర్ చేయండి సార్, ఒక రెండు స్లైడ్లు ఉన్నాయి సార్. మాషెట్ సార్ ఆ స్లైడ్స్. సో మనకి ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. శతావరి మొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో 4th ఇంగ్రీడియంట్ వచ్చి మనకు శతావరి మొక్క. సో మరి శతావరి మొక్క అనేది ఉమెన్ యొక్క అంతకాలపు అన్ని దశలలో ఉపయోగపడే మొక్క. వై బికాస్ ఇందు లోపల ఫైటో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వల్ల సో ఇది మనకి ఇంకా బాలింతరాలలో పాలని వృద్ధి చెందడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ నవ్వే డేస్ పాలు రావడం లేదు చాలా మందికి కూడా. సో చిన్న పిల్ల నుంచి అంటే పుట్టిన బేబీ నుంచి 6 months వరకు పాల మీదనే ఆధారపడతారు. సో ఆ పాలు అనేవి బేబీకి రాకపోతే ఆ బాధ ఒక్కతే కాదు, తల్లి బేబీ ఇద్దరు కూడా ఫేస్ చేస్తారు అటువంటిది. సో ఇప్పటి వరకు మనకు భూమిపైన ఏదన్నా పాల కోసము ఇంగ్రీడియంట్ వాడి పాలు వృద్ధి చెందడానికి ఏదైనా ప్రొడక్ట్ దొరుకుతుంది బయట అంటే దాని బేస్ దాని లోపల ఇంగ్రీడియంట్ మెయిన్ గా ఆస్పరాగసే ఉంటది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో అటువంటి అద్భుతమైన శతావరి మొక్కను కూడా మనకు ఐ కేర్ లో వాడడం జరిగింది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఒకసారి కూడా అందరం చక్కని ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ సార్. నెక్స్ట్ మనకు సినర్జిస్టిక్ కంపోజిషన్ ఆఫ్ ఐ కేర్. సో ఐ కేర్ లోపల మా ప్రధాన ఇంగ్రీడియంట్స్ తో పాటుగా అదర్ గా కూడా కొన్ని 9 ఇంగ్రీడియంట్స్ ఉండడం జరిగింది. సమన్వయ సంబంధమైన కూర్పు అంటే ఎక్కువ మొత్తంలో ఇంగ్రీడియంట్స్ ఉంటే ఎక్కువ మొత్తంలో మనం బెనిఫిట్స్ అనేది తీసుకుంటాం. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత సో ఇవి అదర్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుందాం. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, మనందరికి తెలుసు. ఇది చాలా సుగంధ ద్రవ్యం. ఇది చాలా పౌష్టిక ఆహారం అనేది, న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటది. చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎస్పెషల్లీ చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. నార్మల్ డెలివరీ కావడానికి కూడా సహాయకారిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇంకా సోర్ సూప్. సో ఇదైతే అద్భుతమైన ఫ్రూట్. ఇది సోర్ సూప్ అనేది లక్ష్మణ ఫలము. ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని గమనిస్తే కనుక చాలా వరకు లక్ష్మణ ఫలం జ్యూస్ తాగమని చెప్తున్నారు. ఎవరికి? క్యాన్సర్ పేషెంట్స్ కి. వై బికాస్ ఇది ఏంటంటే ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటది. చాలా ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు, దాంట్లో క్యాన్సర్ కారకాల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే హెల్దీ కణాలని డెవలప్ అయ్యేటట్టు, క్యాన్సర్ కారకాలని కిల్ చేసేటట్టు, సో కీమోథెరపీ అవసరం లేకుండా కూడా చేయగలిగే శక్తి ఉందంట మనకి లక్ష్మణ ఫలానికి. సో అటువంటి అద్భుతమైన లక్ష్మణ ఫలాన్ని కూడా ఐకేర్ లో వాడారు. తర్వాత మనకు పీచ్ ఫ్రూట్ అనేది, పీచ్ ఫ్రూట్ అంటే అత్తిపండు, దీని ఫ్లేవర్ లోనే మనకి ఐకేర్ అనేది ఉంటది. ఇది కూడా రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఎక్కువ మొత్తంలో, పీచ్ పదార్థాలు అధిక మొత్తంలో ఉంటది. సో వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చేస్తుంది. మంచి పాయింట్ కదా. తొందరగా ముసలి వాళ్ళ లక్షణాలు ఫేస్ పైన రాకుండా చేస్తుందంట. చాలా ఇష్టం కదా తొందరగా ముసలి కావడం, ఎవరికి ఇష్టం ఉండదు. అంటే మంచి హెల్దీ స్కిన్ ని అందిస్తుంది అన్నట్టు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బీపీ లాంటివి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. తర్వాత మనకు చూసినట్లయితే సిసమే సీడ్స్ అంటే నల్ల నువ్వులు అంటాం మనము. సో నల్ల నువ్వులు అనేవి హెల్దీ ప్రోటీన్ ని, పీచు పదార్థాలని, మెగ్నీషియం ని కలిగి ఉండడం కారణం చేత మనకు మంచిగా హార్ట్ అనేది సరిగా హెల్దీగా ఉండడంలో సహాయకారిగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని బయటికి పంపిస్తూ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. తర్వాత మనకు విటెక్స్ నేగుండో అంటే వావిలి చెట్టు. సో వావిలి చెట్టు యొక్క ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్ ని ఐకేర్ లో వాడడం జరిగింది.
సో వావిలి చెట్టు అనేది మనందరికి తెలుసు, దాని యొక్క ఆకు, పువ్వు, కాండం మొత్తం కూడా వేరుతో సహా కలిపి 5 కూడా మొత్తం కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దాంట్లో ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్ వాడడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందంట. సో ఇది కదా మనకు కావాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. దాని ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్ ఉండడం వల్ల మనకు హార్మోన్స్ అనేవి సరిగా వర్క్ అవడంలో ఉపయోగపడతాయి. తర్వాత కనుక మనం చూస్తే సిస్సస్ అంటే నల్లేరు. సో నల్లేరు అనేది ఆల్సో నోన్ యాజ్ బోన్ సెట్టర్. సో పదం చూడండి, బోన్ సెట్టర్ అని, అంటే విరిగిన ఎముకల సైతం అరిగించగలిగే శక్తి సామర్థ్యం ఉందంట మనకు ఈ యొక్క నల్లేరు. సో ఈ అటువంటి నల్లేరును కూడా ఐకేర్ లోపల వాడడం జరిగి ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా ఆస్ట్రోపోరోసిస్, ఆస్ట్రో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి సమస్యల నివారణలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే సెంటెల్లా ఏసియాటికా, సరసతాకు. సో సరసతాకు గోటుకోలు అని కూడా పిలుస్తాం. ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ హెర్బ్ మనకు తెలుసు. సో జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటుగా నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అండ్ తర్వాత చూస్తే మనకు ఆమ్లా. సో ఆమ్లా అనేది ఉసిరి. సో ఉసిరి లోపల ఏముంటదంటే విటమిన్ సి అనేది అధిక మొత్తంలో ఉంటది. విటమిన్ సి ఏంటంటే నీళ్ళల్లో కరిగేటువంటి విటమిన్ కదా. సో మన శరీరం మొత్తం కూడా 71% వాటరే ఉంటది. సో వాటర్ తో పాటు వాటర్ లో కరిగే విటమిన్ కాబట్టి వాటర్ తో పాటు శరీరం అంతా కూడా ట్రావెల్ చేస్తూ ఎక్కడెక్కడ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమో అక్కడక్కడ మనకు ఫ్రీ రాడికల్స్ కిల్ చేస్తూ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లలో మొదటి ప్లేస్ ఉన్నది విటమిన్ సి. విటమిన్ సిలలో మొదటి ప్లేస్ ఉన్నది మనకు ఉసిరి. అందుకోసమే ఉసిరిని యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని ఉంది స్లైడ్ లోపల, అంటే శక్తి కేంద్రకంగా ఉపయోగపడుతుంది మనకు ఉసిరి అనేది. ఇది ఎట్లా అంటే ఇంకా రక్తాన్ని వృద్ధి చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది కదా మనకు కావాలి. రక్తం అనేది చాలా తక్కువ మొత్తం, అంటే చాలా మంది కూడా హిమోగ్లోబిన్ పర్సెంట్ చూస్తే ఎక్కువ మొత్తంలో 8.2 ఉంటది. అక్కడి నుంచి 12 లోపల అసలు 12-10 దాటనే దాటదు మహిళల్లో. సో అటువంటిది రక్తాన్ని వృద్ధి చేయడానికి, ఇంకా ఎట్ ది సేమ్ టైం అలర్జీ సీట్లో ఉన్నా కూడా క్లియర్ గా శుద్ధిగా నీట్ గా చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత చూసినట్టయితే అలోవేరా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అలోవేరా అంటే కలబంద మనందరికీ తెలుసు. సో ఇది గట్ హీలింగ్ పవర్ హౌస్. అంటే మనం ఇప్పుడు ఐకేర్ తాగినా, ఐపల్స్ తాగినా, ఐ కాఫీ తాగినా, అన్నం తిన్నా ఎక్కడికి భుజ లోపలికే తీసుకుంటాం. సో కాలుకో చేతికో ఒక ప్రాబ్లం వస్తే అక్కడనే మనం టాబ్లెట్ వేయం కదా, ఎక్కడికి భుజ లోపలికి తీసుకుంటాం. సో అక్కడ జరిగేవి అన్ని కూడా ఏం జరుగుతాయి, అక్కడ జీర్ణ వ్యవస్థ జరుగుతుంది కదా. జీర్ణక్రియలు అన్ని కూడా సరిగా జరగడంలో అలోవేరా అనేది చాలా సహాయకారిగా ఉంటది. అంతర్గత వాపులను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ, జీవక్రియ, శ్వాసక్రియ ఈ 3 కూడా సరిగా జరిగితే అందరూ కూడా హెల్దీగా ఉంటారు. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి కూడా మనకి ఈ 3 సరిగా జరగడంలో సహాయకారిగా ఉంటాయి. అండ్ స్పెషల్ గా కలబంద జిఐ ట్రాక్ట్ ఏదైతే ఉందో మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాము, అంటే ఆహారం తీసుకున్న మొదటి మొద్ద నుంచి ఆ జీర్ణం అవుతూ చిన్న పేగు, పెద్ద పేగు వ్యవస్థ నుంచి బయటికి విసర్జక వ్యవస్థ వరకు కూడా ఉన్నటువంటిది అన్నిటిని కూడా క్లియర్ గా మంచిగా ఓదార్పు కలిగిస్తూ, విశ్రాంతి కలిగిస్తూ మంచిగా జరిగేటట్టు సహాయకారిగా ఉంటది. సో ఈ ఇంగ్రీడియంట్స్ 13 రకాల ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా థ్యాంక్స్ చెప్తూ హార్ట్ ఇస్తూ నెక్స్ట్ సార్. సో వాట్ ఈస్ ఐకేర్? ఐకేర్ అంటే ఏంటి మనకు అందరికి తెలుసు, ఎంతసేపు ఐకేర్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఐకేర్ అంటే ఏంటంటే సహజ సిద్ధంగా పరిశోధన చేసి ఫార్ములేట్ చేయబడినటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, దట్టు అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ మన యొక్క ఐకేర్. సో ఇంక్యుమిన్ ఫ్యూజియన్ టీఎం అనే ఇంక్యుమిన్ కాంప్లెక్స్ టీఎం అంటూ నామకరణం చేసింది ఇండస్ వివా. ఇన్ అంటే ఇండస్ వివా, క్యూమిన్ అంటే కర్క్యుమిన్. సో కర్క్యుమిన్, అందుక బంక ఏదైతే మనం 4 ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా, అందుక బంక, జటామాంసి, శతావరి ఈ 4 యొక్క రూట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా తయారు కాబట్టి సో మనకు పేటెంట్ తీసుకుంటూ మనకి ఇంక్యుమిన్ కాంప్లెక్స్ టీఎం అంటూ నామకరణం చేస్తూ ఇండస్ వివా అనేది ఐకేర్ 13 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలుపుతూ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మహిళల యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కోసం శ్రేయస్ కొరకు రాబడినదే మన యొక్క వండర్ఫుల్ ఐకేర్. సో నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐకేర్. సో ఇంతసేపు మనం అన్ని బెనిఫిట్స్ చూసినాం, మళ్ళీ బెనిఫిట్స్ ఆఫ్ ఐకేర్ మేడం అనుకుంటున్నా. సో ఇంతసేపు మనం ఇంగ్రీడియంట్స్ యొక్క ఉపయోగాలు చూసినాం. సో 13 రకాల ఇంగ్రీడియంట్స్, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తోటి ఒక్కొక్క ఐకేర్ అనేది తయారు కాలేదు. 13 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నాయి. సో ఈ కలిపి ఉండడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ తీసుకుంటాం. సో 2 రంగులు ఉన్నాయి అనుకో, 2 రంగులు కలిపితే 3వ రంగు వస్తుంది కదా. సో అట్లనే మనకు ఈ 13 రకాల ఇంగ్రీడియంట్స్ లోపల ఉన్న బెనిఫిట్స్ వాటితో పాటుగా అదర్గా కూడా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అవేంటియో ఇక్కడ ఈ స్లైడ్ లోపల చూద్దాం. సో బెనిఫిట్స్ ఆఫ్ ఐకేర్ లో వచ్చి మనకు మన యొక్క మహిళలకు ఏవైతే 6 విభాగాలలో ఆరోగ్యం అవసరమో ఆ 6 విభాగాలలో స్ట్రెంథన్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చి హార్మోనల్ వెల్నెస్. వెల్నెస్ అనే పదం ఉంది చూడండి. వెల్నెస్ అంటే సంక్షేమము,
పూర్తిగా చేయడాన్ని సంక్షేమం అంటారు. సో హార్మోనల్ వెల్నెస్ దాంట్లో పీసీఓడి సమస్య నుంచి రక్షిస్తుంది. ఇది కదా మనకు కావాలి. ఎక్కువ మొత్తంలో ఉమెన్ ఫేస్ చేస్తున్న సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దాని నుంచి బ్యాలెన్స్ చేస్తూ మనల్ని కాపాడుతుంది. ఆ పీసీఓడి సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. అండ్ మెనోపాజ్ సిండ్రోమ్ అంటే 50+ ఇయర్స్ వచ్చిన తర్వాత మెనోపాజ్ వస్తుంది ఉమెన్ లోపల, పీరియడ్స్ ఆగిపోతాయి. అప్పుడు కూడా చాలా కాంప్లికేషన్స్ అనేవి ఎదుర్కొంటది ఉమెన్. సో అదైతే ఇప్పుడు 35 నుంచి 40 ఇయర్స్ లోపల కూడా వస్తుంది చాలా మందికి. సో అక్కడ వచ్చే ఎఫెక్ట్స్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఐ కేర్. నెలసరిలో నొప్పి వస్తుంది చాలా మందికి, ఆ నొప్పి కూడా రాకుండా కూడా చూస్తుంది మనకి ఐ కేర్ అనేది. తర్వాత చూసినట్లయితే ఆస్టియో వెల్నెస్. ఆస్ట్రో వెల్నెస్ అంటే ఎముకలు పొలుసు బారిపోకుండా కాపాడుతుంది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. విటమిన్స్ లోపం రాకుండా కూడా చూస్తుంది. విటమిన్స్ లోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అది లోపం రాకుండా చూస్తుంది. ఎముకల్లో కీళ్లలో నొప్పులను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. అండ్ తర్వాత చూస్తే సైకలాజికల్ వెల్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మానసిక కల్లోలాలు అలజడులు ఏవైతున్నాయో వాటన్నిటిని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. మనకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు చాలా మంది, ప్రాబ్లం చెప్పక ముందుగా అలజడిగా ఫీల్ అవుతారు. ఏమైతుందంటే నాకు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, చాలా అలజడిగా ఉంది సార్ అంటారు. ఏమైతుందంటే చెప్పరు అసలు. ఏమైతుందంటే భయపడుతుంటారు, అలజడిగా ఉంటుంది. సో అటువంటి స్థితి నుంచి మనల్ని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీలని కంట్రోల్ చేస్తుంది. మనకు మూడ్ సైన్స్, ఆడపిల్ల తన మూడ్ ఎప్పటికప్పుడు తన ఫిజికల్ చేంజెస్ జరుగుతుండొచ్చు, మెంటల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు మూడ్ చేంజెస్ జరుగుతుంటాయి. కాబట్టి మూడ్ చేంజెస్ నుంచి మంచి మూడ్ లోకి తీసుకురావడంలో కూడా ఐ కేర్ అనేది సహాయకారిగా ఉంటుంది. ఇమ్యూన్ వెల్నెస్. సో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కదా మనకు కావాలి. ఎక్కువ మొత్తంలో బలంగా ఉన్నోడు ఎవరైనా శత్రువు వచ్చి అటాక్ చేస్తే వాడి నుంచి ఆ ఫైటింగ్ లకు విన్ అవుతాడు, ఎందుకంటే బలంగా ఉంటాడు కాబట్టి. అట్లనే మనకు ఆ రోగ నిరోధక వ్యవస్థ అనేది స్ట్రెంగ్ గా ఉంటే ఎటువంటి సమస్యలు అటాకే కావు. ఫస్ట్ ఒకవేళ అటాక్ అయినా కూడా ఈజీగా ఓవర్కమ్ అవుతాం. సో అట్లా మనకు రోగ నిరోధక శక్తి అనేది పెంచడంలో సహాయకారిగా ఉంటది. విష జ్వరాలు, అలర్జీస్ రాకుండా చేస్తుంది. రక్తహీనత నుంచి కాపాడుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో రక్తహీనత నుంచి ఉమెన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఐ కేర్. తర్వాత చూసినట్లయితే మనకు కాస్మెటిక్ వెల్నెస్. ఇది చాలా ఇష్టమైంది కదా ఉమెన్ కి అందరికి కూడా. సో చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సో చర్మం పైన ముడతలు, మచ్చలు ఏమన్నా ఉంటే రాకుండా చూస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఇష్టమైన పాయింట్. చర్మం మరి ఎట్లా కాపాడుతుంది అంటే చర్మం యొక్క పునరుత్పత్తి అవ్వడంలో, అంటే కొత్త సెల్స్ రావడంలో, అంటే డెడ్ సెల్స్ రిమూవ్ అవుతూ ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఉత్పత్తి అవ్వడంలో సహాయపడుతూ చాలా అందంగా ఉండేటట్టు చేస్తుంది. సో కాస్మెటిక్ వెల్నెస్. సో తర్వాత మనం చూస్తే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గట్ వెల్నెస్, ఉదర సంబంధమైన ఆరోగ్యం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తిన్న ఆహారం తిన్నట్టే జీర్ణం కాలేదనుకో, 1 పూట 2 పూటలు 3 పూటలు 2 రోజులు అయితే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, కంపల్సరీ అరగలేదంటే చచ్చిపోతాం. తిన్నది అట్లనే ఉంటే ఇట్లా కంపల్సరీ జీర్ణం కావాలి. సో అంటే ఆరోగ్యం, గట్ అనేది హెల్దీగా ఉండాలి. సో గట్ వెల్నెస్ అందించడంలో మనకు ఐ కేర్ అనేది తోడ్పడుతుంది. లివర్ డీటాక్సిఫికేషన్ లో సహాయకారిగా ఉంటది. జీర్ణక్రియ మరియు జీవన క్రియలను మెరుగుపరుస్తుంది. అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, అసిడిటీలు కూడా రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకు ఏవైతే ముఖ్యంగా 6 విభాగాలు ఉంటాయో, అంటే ఉమెన్ హెల్దీగా ఉండడానికి అన్ని విభాగాలలో హెల్త్ అందిస్తుంది. సో ఐ కేర్ కార్డిస్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆఫ్ ఐ కేర్. సో మరి ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. సో ఇది ఎట్లా వాడాలి, ఎట్లా, ఆ విషయాలు కొంత డౌట్ ఉంటుంది కదా, ఆ విషయాలు ఇక్కడ చూద్దాం. సో ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటిక్ అంటే, సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇందులో ఎటువంటి షుగర్లు యాడ్ చేయలేదు. సో గ్లూకోజ్ అనేది ఉండదు ఇందులో, ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటది. ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి తీయదనం మాత్రమే ఉంటది. కాబట్టి షుగర్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు, బీపీ ఉన్నా కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి ఇక్కడ ఏబో 35 అని మెన్షన్ చేసినప్పటికీ కూడా ఏవైతే సమస్యలు మనం చూసామో ఆ సమస్యలు ఉంటే గనక మనకి స్టార్ట్ అయిన 14 ఇయర్స్ గర్ల్ నుంచి వెళ్ళి జీవితాంతం మన లైఫ్ టైం 100 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ హెల్దీగా ఉన్న వాళ్ళైతే కనుక 35 ఇయర్స్ వచ్చిందంటే డేంజర్ జోన్ లోకి వస్తాం. కాబట్టి ప్రివెంటివ్ పర్పస్ లో 35 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాడుకోదగినటువంటిదే ఐ కేర్. సో డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైర్డ్, ఎన్ని రోజులు వాడుకోవాలంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇది పోషక ఆహారము, ఔషధ ఆహారము, అనుబంధ ఆహార రూపంలో ఉంది. ఎటువంటి యాంటీబయాటిక్స్ లాగా 5 days 7 days అట్లా వాడుకోవాల్సిన కాదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనకు లైఫ్ టైం వాడుకోవచ్చు. 4 months మినిమం, మాక్సిమం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. టైమ్ ఆఫ్ ఇంటేక్ వచ్చి మనకు ఫుడ్ పొద్దున మనం ఆహారం తీసుకోవడానికి 1/2 గంట ముందు 30 ml, నైట్ డిన్నర్ కన్నా 1/2 గంట ముందు 30 ml వాడుకోవాలి. సో వాటర్ తోటి డైల్యూషన్ చేసుకోవచ్చు. అంటే పీచ్ ఫ్రూట్ ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కలుపుకుంటే ఈక్వల్ క్వాంటిటీ 30 ml ఐ కేర్ కు 30 ml ఆఫ్ వాటర్ కలుపుకోవాల్సి ఉంటుంది. అండ్ డ్యూరేషన్, ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అంటే గర్భవతులు, బాలింతరాలు వాడుకోవచ్చా అంటే గర్భవతులు 6 months వరకు వాడుకుంటే సరిపోతుంది. అండ్ బాలింతరాలు మాత్రం
కాన్పు అయిన తర్వాత 1.5 month అంటే 45 days తర్వాత మాత్రమే వాడుకోవాలి. వై బికాస్ ఆ 45 days లో తన శరీరం తనంతట తానుగా భగవంతుడు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది కాబట్టి అదర్గా ఎటువంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సార్. సో ఐ కేర్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి సో మన మెంటర్ హర్ప్రసాద్ సార్ థ్యాంక్ చెప్తూ నన్ను ఇన్వైట్ చేసి ఎంసీగా చేస్తున్నటువంటి బోగా సార్ కు స్లైడ్ షేర్లో హెల్ప్ చేసినటువంటి ఆదిరాజ్ సార్ కు నా సీనియర్స్ అందరికి కూడా థ్యాంక్ చెప్తూ ఈ సెషన్ కు వచ్చి ఇంతసేపు ఓపిక ఉన్న మీ అందరికి కూడా బిగ్ బిగ్ థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. ట్యూటోరియల్ వీడియో ఒకటేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనందరం కూడా సార్ మేడంకి బ్యాక్గ్రౌండ్ అప్లాస్ అని హార్ట్ సింబల్స్ థ్యాంక్ చెప్తాం. ఎందుకంటే వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కదా మనకి అబౌట్ ఐ కేర్ అండ్ ఉమెన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి. నా వాయిస్ క్లియర్ వస్తుందా? నాకు ఓకే, నాకు ఇప్పటి వరకు సరిగా రాలేదు. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్, ఒకసారి వన్స్ అగైన్ మన యొక్క మేడంకి మనం హార్ట్ ఇస్తూ థ్యాంక్ చెప్తాం. చక్కటి విశ్లేషణ మనకి ఈరోజు కదా అబౌట్ ఐ కేర్ అండ్ వెల్నెస్ గురించి, మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏ విధంగా మనకు పట్టి వెంబడిస్తుంది అనే విషయంలో మేడం చెప్పిన ముఖ్యంగా మాత్రం ఒక 2-3 విషయాలు నేను ఫైండ్ చేసిన తర్వాత మళ్ళీ మా సీనియర్ స్టోరీ కూడా మన వాయిస్ తీసుకుందాం. మనలో చాలా మందికి తెలియని ఇది ఏంటంటే ఉమెన్స్కి, ఎస్పెషల్లీ ఉమెన్స్కి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువ. చాలామంది ఇది గమనించకపోవడం ఒకటి, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. మేడం చెప్పింది ఎన్ని రకాల ఒకేసారి ఉమెన్ ఎన్ని రకాలుగా మల్టిపుల్ టాస్క్లు ఫేస్ చేస్తుంటే ఒకేసారి. మనం ఉద్యోగం చేస్తాము, జెంట్స్ ఇంటికి వస్తారు, హాయిగా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఉమెన్స్ ఒకేసారి మల్టిపుల్ టాస్క్. ఒక భర్త, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా ఒకేసారి ఎన్నో రకాలు. ఇంకో స్పెషల్గా తన ఆర్గాన్స్, డిఫరెంట్ ఆర్గాన్స్ వల్ల కూడా ఎవ్రీ మంత్ ఉన్నటువంటి తన పర్సనల్ ఉన్నటువంటి ఇబ్బందులు, ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తన ఆరోగ్యం కాపాడుకుని ఎంతమంది ఆరోగ్యం ఇస్తుంది. మళ్ళీ తన ఆరోగ్యం మీద పట్టించుకోకుండా కానీ ఇతరులకు ఆరోగ్యం ఇస్తుంది. అలా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు లేడీస్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి సమస్యల్లో, ప్రధానమైనటువంటి సమస్యల్లో లేడీస్కి వస్తున్న దాంట్లో మేము చెప్పిన దాంట్లో హార్మోన్స్ సమస్య. దీని ద్వారా దాదాపు 80% మహిళలు, 80% మహిళలు చెప్పడం జరిగింది. దీనివల్ల స్ట్రెస్కు గురవుతున్నారు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల. ఆ స్ట్రెస్ వల్ల పీసీఓడి, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం అనే సమస్యలు, దాంతోపాటు ఒబిసిటీ సమస్యలు, దాంతోపాటు బీపీ అని బ్లడ్ ప్రెషర్ అలాంటి, దీంతోపాటు ఇంకా ప్రధానంగా డయాబెటిక్ అని ఇంకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు. ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి కదా. మరి ఇలాంటి వాటికి చక్కటి సొల్యూషన్, దానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది మేడం. అంటే కొంతమందికి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్యలు, ప్రధాన సమస్యలలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయని చెప్పినారు. డిప్రెషన్ అంటే ఆందోళనలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. లైంగిక పరంగా ఉన్నటువంటి సమస్యలు, సంక్రమించేటువంటి వ్యాధులు అలాంటివి చాలా పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. యూరినల్ అంటే ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్, వాటికి సమస్యలు బాగా పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా పెద్ద సమస్య. అసలు 20 ఏళ్ళకే 60 ఏళ్ళలాగా తయారైపోతున్నారు. బొక్కలు పులుసు వాడిపోవడం, ఓకే, అనేక రకాల సమస్యలు. వీటికి కొన్ని కారణాలు ఉండొచ్చు. అంటే కొంతమందికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల వీటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఉమెన్స్ చాలా మంది విషయాల్లో కొంతమంది నిర్లక్ష్యంగా భావించడం, ఇది పోదలే చూద్దాంలే, ఇయ్యాలని వచ్చింది 2 రోజులు తక్కువ వచ్చినాయి అనిపిస్తున్నారు. ఆ నిర్లక్ష్యంగా భావించడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు పెద్దగా మారిపోతున్నాయి. ముందే దీనికి మనకు ప్రివెన్షన్గా మనం ఆలోచిస్తే ఆ స్టేజ్లోకి వెళ్ళాం కదా. అలా ఆలోచించకపోవడం కొంతమందికి, ఇంకొంతమందికి సమయం సరిగా లేకపోవడం వల్ల కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి మల్టిపుల్ టాస్క్లో ఉంటారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద పట్టించుకున్నటువంటి సమయం లేకపోవడం, చూద్దాంలే వాయిదా వేసుకుంటూ వెళ్ళడం. కొందరికి ఆహార అలవాట్ల వల్ల కూడా వస్తున్నాయి అనేక రకాల సమస్యలు. సరైనటువంటి అంటే ఫుడ్ డైట్ అంటాం, పోషకాలైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా, ఇంకో టైం ప్రకారం తీసుకోకపోవడం వల్ల కూడా, ఓకే. తర్వాత ఇంకా ముఖ్యంగా వ్యక్తిగత సమస్యల వల్ల కూడా ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇలా లేడీస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ పడుతున్నారు డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ కోసం స్పెషల్గా మన తయారైనటువంటి మన ప్రొడక్ట్ ఐకేర్. ఐకేర్ అనేది మన యొక్క చెప్పడం జరిగింది మేడం కూడా, ఆయుర్వేద గ్రంథాల్లో సూచించబడినటువంటి అదే ఒక వండర్ఫుల్ 13 ఆయుర్వేద మూలికలతో తయారైనటువంటి మా ఐకేర్.
అలాగే డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా నేటి మోడర్న్ సైన్స్ జోడించదాన్ని ఆయుర్వేదం అని చెప్పండి గుళికలు కషాయాలు నోటికి రుచిగా ఉండేవి కానీ వండర్ఫుల్ టేస్టీగా ఉండే విధంగా మోడర్న్ సైన్స్ని వ్యాలిడేట్ చేస్తూ అడ్వాన్స్డ్ ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేయబడింది మన ఐకేర్. చక్కగా టేస్టీగా ఉంటుంది. దాన్ని తీసుకుంటూ వండర్ఫుల్ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, రాకుండా మనం కాపాడుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రాబ్లమ్స్ నుంచి రికవరీకి కూడా మనకు సహాయకారిగా ఉంటుంది మన ఐకేర్. ఇది ఉమెన్స్కి అత్యంత ప్రధానమైనటువంటి ప్రోడక్ట్. ఇది మహిళలో ఒక చక్కటి ఆనందాన్ని, ఒక వెలుగుని వాళ్ళ కళ్ళలో వెలుగు చూడడానికి మనకు ఉపయోగపడే మంచి ప్రోడక్ట్ ఇది. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఇలాంటి మంచి విశ్లేషణ చేయడం మన మేడంకి ఒకసారి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఒకసారి ఇక్కడ మన ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ నుంచి ఒక్కొక్క వాళ్ళ వాయిస్ తీసుకుందాం అబౌట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఐకేర్. వెల్కమ్ శాంతి గారు. ఒకసారి మేడం మనం ఒకసారి ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్దాం. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఐకేర్ అంటే నేను మా పిన్ని గారికి ఇచ్చానండి. మా పిన్ని గారికి రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండేది. సో తనకి హోమియో వాడుకుంటున్నా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవారు. ఇంట్లో కూడా చాలా తనపై తను చేసుకోలేని స్టేజ్లో ఉండేటప్పటికి తనకి ఐకేర్ అండ్ ఐపల్స్ సజెస్ట్ చేశాను. పిన్ని గారు వాడుకున్నారు. అండ్ పిన్ని గారు ఏంటంటే అప్పుడు ఆ ప్రాబ్లం ఉండేటప్పుడు వంటగదిలోంచి హాల్లోకి వచ్చేటంట, అంటే ఎక్కడికైనా రూమ్లోకి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. మనకి కిచెన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడానికి కూడా చేతులు నరాలు పట్లు ఉండే, అవి వదిలేవు కావు, అంత బాధపడేవారు. ఇప్పుడు చక్కగా ఒక 10 మెంబర్స్కి వంట చేసి పెడతారు. ఆ కేర్ వాడుకున్నారు, పల్స్ వాడుకున్నారు. రొటీన్గా ఇంకా మంత్లీ తన ప్రొడక్ట్స్ తనకి వెళ్ళిపోతూ ఉంటాయి. తను ఆర్డర్ పెట్టేసుకుంటారు తన దగ్గరకి. చక్కగా వాడుకుంటున్నారు. నేను కూడా, మా సిస్టర్, మా ఫ్యామిలీలో అందరం కూడా వాడుకున్నాం. ఇది లేడీస్ ప్రోడక్ట్. మా పిల్లలకు కూడా నేను ఇస్తున్నాను. అండ్ టీంలో కూడా నేను ఒక మేడంకి ఇచ్చాను. ఆ మేడం కూడా చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇవి మెడిసిన్స్ కాదు కాబట్టి అందరూ వాడుకోవచ్చు. సో నేను అలా నలుగురికి షేర్ చేసుకుంటూనే నేను ఇందులో నా టైం ఫ్రీడమ్ ఇందులో నేను స్పెండ్ చేయడం జరిగింది. సో నేను ఒక ర్యాంక్లో కూడా నా ఫ్రీ టైంని నేను నా టైంని ఇక్కడ స్పెండ్ చేసి నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. నా ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవడం జరిగింది ఫ్రీగా. అంటే ఇప్పుడు లేడీస్కి ఏదో రాలు చేయలేము అన్న దానికి అలా లేకుండా ఇక్కడ తన ఫ్రీ టైంని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే మనం ఇక్కడ సక్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. నేను అలాగే ఇక్కడ సక్సెస్ తీసుకున్నాను. సో హ్యాపీ ఉంది సార్. హెల్త్ అండ్ వెల్త్ రెండు హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ అన్ని విషయాలు మీరు కలిపి చెప్పేసారు ఇక్కడ మాకు. నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చక్కటి హెల్త్ ప్రొడక్షన్కి మన ప్రోడక్ట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మెడిసిన్స్ కావు, ఆహారం. ఓకే, ఆహారం ఔషధంగా ఉపయోగపడే మన ప్రోడక్ట్ను దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్యము ప్లస్ తన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. ఓకే, దాని 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్కి ఒకే దానికి మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మన ఫ్లెక్సిబిలిటీ టైంలో మనది దీన్ని టేకప్ చేసి ముందు తీసుకెళ్ళవచ్చు. ఓకే, అనుకూలమైన సమయం చూడండి. ఇప్పుడు ఈ టైంలో మనకు ఒక్కొక్కరు పని చేసుకుంటే, ఒక డ్యూటీ చేసుకుంటున్నాయి, ఒక్కొక్కరు రకరకాల. సో ఒక డాక్టర్ గారు వైద్యం చేసుకుంటున్నాయి, గృహిణిగా ఇంట్లో తను పని చేసుకుంటున్నాయి, ఒక టైలరింగ్ వర్క్ చేసుకుంటూ ఈ పని చేస్తున్నారు. ఇలా అనేక రకాల వర్క్ చేసుకుంటూ మనం చేసుకునే అవకాశం దీనిలో ఇవ్వడం జరిగింది. ఉపయోగించుకున్న ద్వారా చక్కటి మన పరిష్కరించుకోవచ్చు, మన సమస్యల పరిష్కారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనకు ముఖ్యంగా మాత్రం ఐకేర్ అనేది సార్ డియర్ ఫ్రెండ్స్ మనకు ప్రధానంగా 6 సమస్యలకి, ఓకే 6 ప్రధాన సమస్యలకి మన ఇక్కడ చెక్ పెడుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాత్రం ఇది హార్మోనల్ వెల్నెస్ చేయడంలో 100% ఉపయోగపడుతుంది. దానివల్ల అనేక సమస్యలు, ఒక్కదాని వల్ల చూడండి ఎన్ని సమస్యలు మనకు. అదేవిధంగా ఆస్టియో వెల్నెస్, ఎముకలు పొలుచు బాధపడకుండా చక్కగా దృఢంగా ఉండే విధంగా మనకు ఉపయోగపడుతుంది ఐకేర్. అదేవిధంగా కాస్మెటిక్ వెల్నెస్, చర్మ సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లంకి కేర్ ఇస్తుంది మనకి ఐకేర్. అదేవిధంగా సైకలాజికల్ వెల్నెస్, మానసిక సమస్యలు ఎలాంటివి ఉన్న కానీ రుగ్మతల నుంచి మనకు బయటపడేస్తుంది మన యొక్క ఐకేర్. అదే ఇమ్యూన్ వెల్నెస్, రోగ నిరోధక వ్యవస్థను అత్యద్భుతంగా మనకు కాపాడడంలో ఉపయోగపడుతుంది మన ఐకేర్. అన్నిటికన్నా ముఖ్యంగా గట్ వెల్నెస్, ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి ఇది సరిగా ఉంటేనే పూర్తిగా మన బాడీ మొత్తం బాగుంటుంది, దాన్ని చక్కగా కాపాడుతుంది మనకి ఐకేర్. ఇలా అనేక సమస్యలకి
చెక్ పెట్టడంలో, మనకు చక్కటి హెల్త్ ఇవ్వడంలో అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఈ యొక్క సెషన్ ఇలాగే కొనసాగిస్తూ మళ్ళీ ఇంకా మనం దీనికి నెక్స్ట్ రేపు ఇంకొక సీనియర్ ద్వారా మళ్ళీ మనం తెలుసుకుందాం అబౌట్ వెల్నెస్, ఓకే, ప్రివెన్షన్ అండ్ మన యొక్క సప్లిమెంట్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు ఓపిక ఇంతసేపు ఉండి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మనం 6:30కి ఈరోజు బిజినెస్ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం, మన వెల్నెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈవినింగ్ బిజినెస్ గురించి మన యొక్క సీనియర్ ద్వారా ఉంటుంది, ఆ విషయాలు తెలుసుకుందాం. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఉండడం వల్ల మనకు నాలెడ్జ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మన టీం రావడం వల్ల మన ఇక్కడ మనం ఏదైతే కోరుకున్నామో డూప్లికేషన్ జరుగుతుంది, మనం ఒక మంచి ఇన్కమ్లోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం ఈవినింగ్ 6:30 కలుద్దాం.